హలో అండి, అందరికీ నేను మీ సుమని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అమర్నాథ్ యాత్రకు వెళ్ళడానికి RFID కార్డు ఎలా చేయించుకోవాలో చెప్పాను కదా, దాని కంటిన్యూషన్ వీడియో అనమాట ఇది. పెహల్గామ్లో ఉన్న నూన్1 బేస్ క్యాంప్కి వెళ్ళిపోవాలి. అక్కడ మన లగేజ్ మనల్ని చెక్ చేసి స్కాన్ చేసి మన చేతికిస్తారు. అక్కడి నుంచి టెన్నల్లోంచి బేస్ క్యాంప్ లోపలికి అలౌ చేస్తారు. అందరి దగ్గర RFID కార్డ్ ట్యాగ్స్ ఉన్నాయి కదా, ప్రతి ఒక్కరి మెల్లో కనిపిస్తున్నాయి. ఆ ట్యాగ్స్ ఉంటేనే లోపలికి అలౌ చేస్తారనమాట. ఫైనల్గా నా లగేజ్ పట్టుకుని టెన్నల్లోంచి నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయాను. యాత్రికులు చాలామంది ముందుగానే హోటల్స్ బుక్ చేసుకుంటారనమాట. అందరికీ హోటల్స్ దొరకవు కదా, యాత్రికులు ఇబ్బంది పడకుండా ఇలాంటి చిన్న చిన్న టెంట్లు ఏర్పాటు చేశారనమాట. ఈ టెంట్ లోపలే బెడ్లు, బెడ్షీట్లు అన్నీ ప్రొవైడ్ చేసి పెట్టారు. ఇంకా వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లం లేదు. అక్కడి నుంచి మనం ఫుడ్ సెక్షన్కి వెళ్ళిపోదాం. యాత్రికుల కోసం స్పెషల్గా బండారా ఏర్పాటు చేశారు. ఫ్రీ ఫుడ్ అనమాట. RFID కార్డ్ చేయించుకున్న ప్రతి ఒక్కరు ఫ్రీగా ఫుడ్ తినొచ్చు. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఫ్రీగా వర్క్ చేస్తున్నారనమాట. ఎవరు శాలరీ తీసుకోవడానికి కాదు. యాత్రకి వెళ్తున్న వాళ్ళకి ఫ్రీగా ఫుడ్ పెడుతూ సేవ చేసుకుంటారు. ఫుడ్ నో లిమిటెడ్ అనమాట. ఎంత కావాలంటే అంత, ఏది కావాలంటే అది తినొచ్చు. ఒక్కొక్క బండారాలో ఒక్కొక్క స్పెషల్ ఐటమ్ ఉంటుంది. ఇవన్నీ బండారాలే. ఒక్కొక్క ఐటమ్ మనకు నచ్చింది తీసుకుని తినొచ్చు అనమాట. అందరూ చాలా డిసిప్లైన్గా క్యూలో నుంచి ఒక ప్లేట్ తీసుకుని వడ్డించుకుని తింటూ ఉంటారు. వడ్డించే వాళ్ళు కూడా చాలా ప్రేమగా, రండి మేడం తినండి, సార్ తీసుకోండి అంటూ చెప్తూ ఉంటారు. నాకైతే ఈ సిస్టమ్ చాలా చాలా నచ్చింది, చాలా బాగుంది. ఫైనల్గా నా లంచ్ కంప్లీట్ చేసాను. నా వీడియో చూస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నా అమర్నాథ్ ప్రయాణం ఎలా జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.